విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. చూసుకున్నట్లయితే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి చంద్ర రాశి అదే రకంగా లగ్న రాశి ఆధారంగా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీ జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే గోచరం లోపల చెప్పిన నేను నెగటివ్ పాయింట్లు అంతా మీరు ఎక్కువ పట్టించుకోకండి. మీ జాతకంలో గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు, పరిస్థితి దశ కూడా అంత అనుకూలంగా లేకపోయినట్లయితే గోచరం లోపల నేను చెప్పిన పాజిటివిటీ లోపల కాస్త పాజిటివ్ దక్కే అవకాశం లోపల రెట్టింపులు తగ్గుతుంటాయి, అంటే పర్సంటేజ్ తగ్గుతుంటుంది. జరుగుద్ది కాదనట్లేదు, పర్సంటేజ్ తగ్గుద్ది. అది తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతకంలో గ్రహస్థితి దశ అంతర్దశ చాలా ఇంపార్టెంట్. అది 50%, గోచరంలో 50%, మొత్తం 100% జరుగుద్ది. ఇక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ప్రస్తుత ఈ సమయకాలం లోపల అష్టమ స్థానం లోపల శని సంచరించుతున్నాడు. అష్టమ స్థానం లోపల శని సంచరించుతున్నాడు అని అష్టమ శని 10th దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల ఏంటంటే కర్కాటక రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళు మెంటాలిటీలు కాస్త డిస్టర్బ్గా ఉన్నారు. మీకు వాళ్ళు చూడడానికి చాలా పాజిటివిటీ కనిపించినా కూడా అంటే మనసులో ఏదో ఒక తెలియని ఒక ఆందోళన ఉంది. కానీ వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ ఆలోచించే విధానం కనుక గమనించినట్లయితే ఆ ఆలోచనకి మనం ఎవరు సపోర్ట్ చేయరు అని దానిలో ఈ టైంకి ఏంటంటే ఈ శని 3rd దృష్టి దశమ స్థానం పైన ఉండడం వల్ల దేవగురు బృహస్పతి 1st మే తర్వాత అంటే లాభస్థానం లోపల వెళ్ళబోతున్నాడు. 1st మే తర్వాత ఈ కర్కాటక రాశి వారి జీవితం మారబోతుంది. 1st మే తర్వాత కర్కాటక రాశి వారి జీవితం మారబోతుంది. ముందు నుంచి కనుక చూసుకున్నైతే పంచమ స్థానం పైన శని సంబంధం ఉంది, రాహు సంబంధం కూడా ఉంది. ఎప్పుడైతే భాగ్యాధిపతి సంబంధం కూడా పంచమ స్థానానికి తోడవుతుందో అప్పుడు కర్కాటక రాశి వారు పూర్వం చేసిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అవి సహకరించడం వల్ల అనుకున్న పని లోపల వేగం పెరుగుద్ది. కాబట్టి కర్కాటక రాశి వారు అంత దిగులు పడే అవసరం అయితే లేదు. ఇక్కడ పాయింట్ మనం కేటగిరీ అనుసారంగా చూసుకోవడానికి మనం ప్రయత్నించుదాం. ఫస్ట్ ఇన్కమ్ అంటే ఫైనాన్షియల్ చూసుకోవడం ప్రయత్నించాలి. ఎందుకంటే మనిషి బ్రతుకుతున్నాడు ఈ టైం లోపల ఆక్సిజన్ అంటే ఏదైనా ఉందా అంటే అది డబ్బు ఒకటి. డబ్బు కర్కాటక రాశి వారు కనుక చూసుకున్నైతే ఈ సంవత్సరం డబ్బు వచ్చుద్ది. డబ్బు చాలా ఉంది. ఒకవేళ మీ జాతకంలో ధనయోగం కనుక చాలా ప్రబలంగా ఉన్నట్లయితే డబ్బు ఈ సంవత్సరం మీరు చాలా అనుకున్న కన్నా ఎక్కువగానే సంపాదించగలుగుతారు. కానీ ఆ విధంగా మీ జాతకంలో యోగం ఉండాలి. ఇప్పుడు ఎవరి దగ్గర యోగం లేదు వాళ్ళ జాతకం ఎలా అంటే వాళ్ళ డబ్బు వచ్చుద్ది కాదనట్లేదు, కానీ మీరు అంతా అనుకున్న డబ్బు రాదు. మీరు అనుకున్నంత డబ్బు రాదు. మీ జాతకంలో యోగం ఉంటే మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే వచ్చుద్ది. పాయింట్ అర్థం చేసుకోండి. అని ఈ సంవత్సరం ఏంటంటే మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఇతపూర్వం మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ వ్యక్తి నుంచి డబ్బు వచ్చుద్ది. అని ఆకస్మికంగా ధన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం చాలా కలగబోతుంది. కాబట్టి డబ్బు వల్ల మీ కర్కాటక రాశి వారు అంత దిగులు పడే అవసరం అయితే లేదు. ఈ డబ్బు ఇలా వచ్చుద్ది, కానీ ఖర్చులు కూడా అవుతాయి. ఖర్చులు మనం తర్వాత కేటగిరీ తెలుసుకోవడం మనం ప్రయత్నించుదాం. నెక్స్ట్ కేటగిరీ కనుక గమనించినది హెల్త్. కర్కాటక రాశి వారికి హెల్త్ పరంగా కనుక చూసుకున్నైతే ఈ సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 months లోపల హెల్త్కి సంబంధించిన ఒక ప్రాబ్లం క్రియేట్ కాబోతుంది. ఇది అందరికి అవుతుందా అంటే అందరికీ అవ్వదు. ఎవరి జాతకంలో ప్రత్యేకంగా జాతకం లోపల అష్టమ స్థానం లోపల రాహు ఉన్నాడో, మళ్ళీ చెప్తున్నా, ఎవరి జాతకం లోపల అష్టమ స్థానంలో రాహు ఉన్నాడో అని చంద్రునితో ఎలాంటి రకమైన సంబంధం ఉన్నట్లయితే అలాంటి వ్యక్తికి ఈ చెప్పిన 3 మాసాలు ఏవైతే ఉన్నాయో ఆ పీరియడ్ లోపల ఒక ప్రాబ్లం హెల్త్ పరంగా క్రియేట్ కాబోతుంది.
సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే ముందు నుంచో ఏదైనా జాతకంలో ఇంజురీ ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఏదైనా ఆపరేషన్ కనుక చేయాల్సుకున్నట్లయితే అలాంటి వ్యక్తులు సెప్టెంబర్ లోపల చేయించుకోండి. సెప్టెంబర్ మంత్లో చేయించుకోండి. అక్టోబర్లో అయితే అస్సలు చేయించుకోకండి. ఒకవేళ మీరు అప్పుడు చేయించుకున్నా కూడా ఫెయిల్ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది. దాని తర్వాత ఏదైనా ఉందా అంటే దాని తర్వాత మీకు చేయాల్సుకున్న ప్రభావం ఏంటంటే డిసెంబర్ లోపల ఒకటి కనబడుతుంది. డిసెంబర్ లోపల ఒకటి యోగం అయితే ఉంది. ఒకవేళ అది అవసరం అయితే అప్పుడు మీరు చేయించుకోండి. కానీ చేయించుకునే ముందు అంటే అప్పుడు ఆ టైం లోపల చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. మంచి రోజు చూసుకోండి. మీ తారాబలం చంద్రబలం చూసుకొని చేయించుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే స్టూడెంట్స్, విద్యార్థులు. కెరీర్ పరంగా కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ కనుక గమనించినట్లయితే మీరు ప్రయత్నించిన ప్రయత్న విధానం ఏదైతే ఉందో, మీరు కష్టపడిన అది విధానం ఏదైతే ఉందో అది మీకు ఒక రకంగా మీకు చాలా సపోర్ట్గా అయితే ఇచ్చుద్ది. ఎందుకలా అంటే మీరు పడ్డ శ్రమ ఫలితం ఈ సంవత్సరం మీకు దక్కబోతుంది. కాబట్టి మీరు ఇంకా కష్టపడండి. దీని ఫలితం కూడా మీకు తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వచ్చుద్ది. ఎప్పుడు తెలుసుకోండి, ఏ పని కూడా వృధా ఎప్పుడు కాదు. ఈ రోజు మనం చేసామంటే దాని ఫలితం రేపు లేకపోతే ఒక వారం తర్వాత తప్పకుండా వచ్చి తీరుద్ది. రాదని ఎప్పుడైతే అసలు ఉండదు, కానీ తప్పకుండా వచ్చి తీరుద్ది. అదే ఆ విధంగా ఈ సంవత్సరం మనం కనుక స్ట్రగల్ ఎక్కువ చేసినట్లయితే, విద్యార్థులు ఎక్కువ చదువుకున్నట్లయితే, ఎక్కువ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే, ఎక్కువ కొత్త విషయం గురించి మనం పరిశీలించినట్లయితే, పరిశోధన కనుక చేసినట్లయితే దాని రిజల్ట్ ఏదో ఒక రోజు వచ్చి తీరుద్ది. కానీ అది వచ్చే వరకు మనం వెయిట్ చేసే అవసరం లేదు. దానికన్నా అడ్వాన్స్ మనం ఇంకా క్రియేట్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఇచ్చింది మైండ్ వేరేలా పనిచేస్తుంది. మీకు ఇచ్చిన మైండ్ మీరు కనుక ఆలోచించినట్లయితే ఆ మైండ్లో మీరు చాలా క్రియేట్ చేయగలుగుతారు. మీరు ఆ మైండ్ లోపల చాలా క్రియేట్ చేయగలుగుతారు. ఎందుకంటే కర్కాటక రాశి ఇది మామూలు రాశి కాదు. ఇది నేను చాలాసార్లు చెప్తుంటా, కర్కాటక లగ్నం, కర్కాటక రాశి ఇది మామూలు రాశి కాదు. ఆ రాశికున్న తత్వం, ఆ రాశికున్న శుభయోగం చాలా ఉంది. తర్వాత ఎప్పుడైనా చెప్తాను. కానీ మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. ఆలోచించడానికి ప్రయత్నించండి. మైండ్ని ఉపయోగించండి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఉపయోగించకండి. అవసరమైన చోటే ఎక్కువ ఉపయోగించండి. ఎక్కువసార్లు జరుగుద్ది ఏంటంటే కర్కాటక రాశి వారు అమ్మాయిలు, అబ్బాయిలు, సోషల్ ఏదేదో అంటే ఎక్కువ ఆకర్షించే వస్తువులు ఏవైతే ఉంటాయో, కనిపిస్తుంటాయో దాని పట్ల ఎక్కువ మైండ్ ఉపయోగిస్తుంటారు. అది వృధా అయిపోతుంది. అది అవసరం కూడా రాదు. ఒకవేళ ఉపయోగించండి కాదు, ఎంత ఎక్కువ అంత వద్దు. అంత ఎక్కువ అయితే వద్దు. కొద్దిగా ఉపయోగించండి, తక్కువ ఉపయోగించండి, ఎక్కువ అవసరమైన చోటే ఉపయోగించండి. కానీ కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైనా కానివ్వండి, ఈ సంవత్సరం మీరు ఆలోచించే విధానం చాలా బాగుండబోతుంది. అది మీకు చాలా ముందుకు తీసుకెళ్ళబోతుంది. విద్యార్థులు ఎవరైనా కానివ్వండి, కెరీర్ లోపల మంచి గ్రోత్ అయితే ఒక గ్రాఫ్ మీద అయితే పైకైతే వెళ్ళబోతుంది. ఇక ప్రేమ జీవితం కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం ఈ సంవత్సరం చాలా కొత్త వ్యక్తులతో పరిచయం అయితే కలగబోతుంది. కొత్త వ్యక్తులతో పరిచయం కలగబోతుంది. అది ప్రేమ అని మీరు అనుకోకండి. అసలు మీరు అనుకోకండి. కేవలం ఒక వ్యక్తి వచ్చాడు, మాట్లాడాడు, అవసరానికి ఆ వ్యక్తికి కావాల్సిన వస్తువు మనం ఇచ్చాము, ఆ వ్యక్తితో మళ్ళీ మనం ఫ్రెండ్షిప్గా ఉండవచ్చు తప్ప మనము ఆ వ్యక్తితో మానసికంగా మరీ అంత క్లోజ్ అయితే కాకూడదు. ఒకవేళ మీరు క్లోజ్ అయినా అది ప్రేమ అయితే అస్సలు అనుకోకండి. ఒకవేళ పూర్వం ముందు నుంచి ఎవరైతే ప్రేమ నడుస్తుందో వాళ్ళ ప్రేమ అంటే ప్రాబ్లమ్స్లో ఇప్పుడు చెప్తాండి, రిలేషన్షిప్ ఏదైనా కానివ్వండి, అందులో గొడవలు తప్పకుండా జరుగుతాయి. అది ప్రేమ కావచ్చు, ఎక్కడ రెస్పాన్సిబిలిటీ ఎక్కడైనా కావచ్చు, గొడవలు తప్పకుండా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి మన వల్ల అది డిస్పాచ్ కాకూడదు, మన వల్ల దానికి ప్రాబ్లం కాకూడదు ఉండాలంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకోకండి. అవతల వ్యక్తి ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. కానీ ఎక్కువ ఫోకస్ కెరీర్ పైన చేయండి. నెక్స్ట్ కేటగిరీ దాంపత్య జీవితం కనుక చూసుకుంటే, దాంపత్య జీవితం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి బాగానే ఉండబోతుంది. పెళ్లి యోగం కూడా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా ప్రబలంగా ఉంది. ఈ పెళ్లి యోగం ఎలా ఉందంటే ప్రేమ జీవితంలో ఉన్న పెళ్లి యోగం ఉంది. అంటే ఎవరైతే ప్రేమించుకున్నారో, పెళ్లి వరకు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటారో వాళ్ళు తప్పకుండా మీరు తీసుకెళ్ళగలుగుతారు. ఇంట్లో కూడా ఒప్పుకునే అవకాశం చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది. కానీ ఒక విషయం చెప్తున్నా, జాతకాలు చూసుకొని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అష్టమ స్థానంలో శని ఉన్నాడు. శని 10th దృష్టి పంచమ స్థానం పైన ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే చూసుకొని మీరు పెళ్లి చేసుకుంటున్నారో తర్వాత అదే మీకు నచ్చదు. కాబట్టి చూసుకొని చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. నెక్స్ట్ కేటగిరీ కనుక మనం గమనించినట్లయితే ఫ్యామిలీ పరంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి. ఖర్చులు చాలా బీభత్సంగా చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి. మీరు సంపాదించిన ఖర్చు లోపల 80% ఇక్కడనే వెళ్ళబోతుంది.
80% ఇక్కడనే వెళ్ళబోతుంది, 20% హెల్త్ వరకు వెళ్ళబోతుంది, 10% స్పిరిచువల్ లోపల వెళ్ళబోతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఫ్యామిలీ లోపల ఖర్చులు చాలా పెరగబోతున్నాయి. ఖర్చు అయినా పర్వాలేదు, ఆ విధంగా మనకి రెస్పెక్ట్, ఆ విధంగా కుటుంబం లోపల సంతోషంగా ఉండగలుగుతామంటే తప్పకుండా ఉండగలుగుతారు మీరు. కానీ ఎక్కువ కుటుంబం లోపల మీరు ఉండకండి. ఎలా అంటే కొన్ని కొన్ని చోట్ల మనం ఉంటే మన విలువ ఎక్కువ ఉండదు, కొన్ని చోట్ల మనం లేకుంటేనే చాలా విలువ ఎక్కువ పెరుగుద్ది. అలాగే కర్కాటక రాశి వారు కూడా అలాగే కుటుంబంలో మీరు ఎక్కువ ఉండకండి, మీ పైన మీరు ఎక్కువ ధ్యాస పెట్టుకోండి, అవతల వ్యక్తి మిమ్మల్ని తప్పకుండా మెచ్చుకుంటారు. ఈ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అని కుటుంబ పరంగా చాలా బాధ్యతలు అయితే కర్కాటక రాశి వారికి పెరగబోతున్నాయి. ఈ బాధ్యతలు మీరు తప్పకుండా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు ప్రయత్నించాల్సింది. నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకుంటే బిజినెస్ పరంగా కర్కాటక రాశి వారికి చాలా బాగుండబోతుంది. బిజినెస్ పరంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది. అప్రత్యక్షంగా మీ బిజినెస్ లోపల చాలా చాలా కొన్ని ప్లస్లు జరగబోతున్నాయి. అప్రత్యక్షంగా మీరు ఊహించుకున్నట్లయితే దానికన్నా ఎక్కువ శాతమే జరగబోతుంది. కాబట్టి బిజినెస్ గురించి కర్కాటక రాశి వారు దిగులు పడే అవసరం లేదు. కాస్త మైండ్ని ఎక్కువ ఉపయోగించండి. మన పక్క వ్యక్తి కాంపిటేటివ్ ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాడో ఆ విధంగా దానికన్నా మనం ఎక్కువ అడ్వాన్స్ కనుక ఆలోచించి బిజినెస్లో గ్రోత్ తీసుకెళ్ళగలిగితే తప్పకుండా మన బిజినెస్ తప్పకుండా ముందుకు వెళ్ళగలుగుద్ది. మనం కేవలం కాపీ కొడుతున్నట్లయితే ఏదో ఒక రోజు మనం కింద పడే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉండి తీరుద్ది. జాబ్ పరంగా కొంచెం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారు గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో మీరు దొరికిపోయే అవకాశం చాలా ప్రబలంగా ఉండబోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ మీకంటూ మీరే సొంతంగా క్రియేట్ చేసుకోబోతున్నారు. రిస్క్ ఇలాంటి విషయాల్లో అస్సలు మీరు తీసుకోకండి. ఒకవేళ రిస్క్ తీసుకున్నట్లయితే మీరు తప్పకుండా ఆ ప్రాబ్లమ్ని ఎదుర్కోవాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీ లోపల పనిచేస్తున్నారో, ఎవరైతే ప్రైవేట్ సెక్టర్ లోపల పనిచేస్తున్నారో వాళ్ళకి బాధ్యతలు పెరగబోతున్నాయి. కానీ మీకు ఇచ్చిన బాధ్యత ఏదైతే ఉందో మీరు ఎంత పూర్తి చేసినా కూడా దానికి కావాల్సినంత పేరు మీకు అస్సలు రాదు. ఇది నిజం తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి ఉద్యోగం అయితే తప్పకుండా వచ్చుద్ది. ఉద్యోగం గురించి ఏం దిగులు పడకండి. మీకు మేబీ చూసుకున్నది జూన్ నుంచి మీకు ఉద్యోగ జాబ్ నౌకరీ వచ్చే అవకాశం చాలా అప్పటి నుంచి మొదలవుతుంటుంది. నెక్స్ట్ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే స్పిరిచువల్ లోపల కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా ఎక్కువ అనుకూల యోగం అయితే కనబడుతుంది. ఒక మంచి వ్యక్తి, ఒక గురు యోగం అయితే మీకు కలగబోతుంది. అంటే గురు యోగం, మంచి వ్యక్తి యోగం అంటే ఏంటి మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. మీరు దేనికోసం అయితే వెతుకుతున్నారో, ఏ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి అయితే ఎలాంటి వ్యక్తి గురించి అయితే మీరు వెతుకుతున్నారో అలాంటి వ్యక్తి మీకు తప్పకుండా దక్కి తీరుతాడు. అని ఈ సంవత్సరం ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల ఉన్నవారు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి మంచి ఉన్నది తప్పకుండా కలిగి తీరుద్ది. ఇక పరిహారాల వరకు కనుక చూసుకుంటే కర్కాటక రాశి వారు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. వేరే ఛానల్ లోపల అంటే అస్ట్రో వశిష్ట లోపల మనం ఒక రెమెడీ చెప్పడం జరగబోతుంది. అందులో మీరు తప్పకుండా ఫాలో అవడానికి మీరు ప్రయత్నించండి. కర్కాటక రాశి వారికి 70% ఈ సంవత్సరం చాలా బాగుంది. 30% కేవలం టైంకి అనుకున్న పనులు అస్సలు అవ్వలేకపోవడం వల్ల కోపం అయితే ఎక్కువగా పెరిగి తీరుద్ది. వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి. అంటే ఆలోచించకుండా ఎవరికి ఇలాంటి పరిస్థితుల లోపల అస్సలు హామీ ఇవ్వకండి. శ్రీమాత్రే నమః.